ఓకే, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఫిలేమోను ఎవరు రాశారు ఆ పత్రిక? ఎవరు? పౌలు రాశారు. పౌలు మహాశయుడు. కొంతమందిని సారీ, యాక్చువల్గా అసలు ఇక్కడ ఇక్కడ చెప్పాలి, ప్రైజ్లో ఇక్కడ చెప్పడం మర్చిపోతున్నాం ప్రతిసారి. మీకు చెప్పటం గుర్తు చేసుకున్నా, మళ్ళీ మర్చిపోయా. ఓకే, పౌలు కొంతమందిని పేరు పెట్టి పిలవాలనిపిస్తుంది, కానీ చాలామంది రాజులు ఉంటారు, కానీ కొంతమందిని ఏమంటాం మనం? ది గ్రేట్ అంటాం, మహారాజు అంటాం. చాలామంది కింగ్స్ అంటారు కదా. దావీదు వరకు వచ్చేసరికి ఏమంటారు చెప్పండి? దావీదు మహారాజు అంటారు. అదే నా మట్టుకు నేనైతే చాలామంది చెప్తుంటారు, కానీ పౌలు అని చెప్పను, పౌలు మహాశయుడు అంట. ఎందుకంటే ఆయనకున్న గొప్పతనం అలాంటిది. ఆయనకున్న గొప్పతనం ఏంటంటే యేసుక్రీస్తుని ప్రేమించిండు. ఆ ప్రేమించినంటే మొత్తం తిరిగిండు. ఎట్లా తిరిగిండంటే, నా భాషలో చెప్పాలంటే పిచ్చి కుక్కలాగే తిరిగిండు. అసలు మొత్తం యెరూషలేమే. మనం హైదరాబాద్ పోయి రావడానికే ఒక రోజు పట్టింది. ఇంత బస్సులు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మనం ఏం చేయలేం, ఇష్టపడం. కానీ పౌలు ఆ రోజుల్లోనే దేవుడి కోసం ఏం చేసిండు? మంచిగా సేవ చేసిండు. కష్టాలు నష్టాలు నేర్చుకొని యెరూషలేమే కాదు, ఆ చుట్టుపక్కలంతా కూడా సేవ చేసి దేవుని సంఘాలను స్థాపించి పౌలు మహాశయుడు అనిపించుకోండు. ఆయన కోసమే బ్రతికిన గొప్ప వ్యక్తిగా చరిత్ర పూటల్లో ఈ భూమి ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ అంతవరకు ఆయన పేరు మారు మ్రోగుతూనే ఉంటుంది. అది ఆయనకున్న గొప్ప ఆధిక్యత. అయితే ఆయన అట్లా సేవ చేస్తూ చేస్తూ ఆ రోమాపట్నంలో అక్కడంతా క్రైస్తవులు, ఎలాంటి క్షమించాలి, ఒక్కోసారి మాటలు అటు ఇటు అయినప్పుడు మీరు అక్కడ నుంచి ఏం చేయండి అంటే బైబిల్ ఇసిరేయండి, ఏం బాధలేదు. పోయినసారి దానియేలు అని చెప్పబోయి దావీదు అని చెప్పా. లేకపోతే సపరేట్గా ఉన్న బాల్ క్రికెట్ ఆడుతున్నారా, బాల్ తెచ్చుకొని ఇసిరేయండి. అట్టని కొంచెం రియలైజ్ అవుతా. ఆ ఫ్లోలో మీరు కూడా క్యాచ్ చేయాలి అవసరం అయితే కూడా. తర్వాత ఎందుకంటే చూసా, మొన్న దానియేలు చెప్పుకుంటూ దావీదు అని చెప్పా, కాబట్టి ఎలాంటి రిపీట్ కాకుండా నేను చూసుకుంటా. ఫిలేమోను ఎక్కడుంది? ఈ పౌలు ఏం చేశాడంటే, ఆ రోమాలో సేవ చేస్తూ ఉంటే ఆల్రెడీ ఆయన ఏంది కొలస్సి పట్టణం అన్ని చుట్టూ సేవ చేస్తూనే రోమా పట్టణానికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన 3 జర్నీ చేసిండు సువార్త చెప్పుకుంటూ. సరే, అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. మామూలుగా అయితే కొలస్సి పట్టణం అనేది ఇప్పుడు ఎక్కడుందంటే టర్కీ, ఆధునిక టర్కీలో ఉంది. దాన్నే చిన్న ఆసియా అంటారు, ఆసియా మైనర్ అంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు చాలా బాగా చెప్తారు, ఆర్ఆర్కే మూర్తి అన్న. దాన్ని చిన్న ఆసియా అంటారు, చిన్న మైనర్ అంటారు. మాటలు వినసొంపుగా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసి ఆయన కొలస్సి పట్టణంలో అక్కడ ఫిలేమోన్ ఉంటాడు. ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ సంఘానికి ఫిలేమోన్ అనే ఒక వ్యక్తిని, ఆ ఫిలేమోన్ ఎలాంటి వాడంటే గొప్ప ధనవంతుడు, గుణవంతుడు, ప్రార్థనాపరుడు, విశాల హృదయం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అనమాట ఆ ఫిలేమోను. ఆ ఫిలేమోను అక్కడ ఒక సంఘం స్థాపించి ఆ ఫిలేమోన్కి హ్యాండ్ ఓవర్ చేసి ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ముందుకు వెళ్ళిపోయిన క్రమంలో రోమా పట్టణానికి వస్తాడు. ఇక రోమా పట్టణం అంటే దాదాపు అది నేను ఎప్పుడూ చెప్పేది, ఒకప్పటి రోమా ఎలాంటిదంటే ఇప్పుడున్న అమెరికా కంటే కూడా విలువైందనే చెప్తా. రోమా మీద కొన్ని సామెతలు ఉంటాయి, మనం ఏ రోడ్డుకి వెళ్ళినా రోమాకే వెళ్తాయట. అంత ఎప్పట్లో ఇప్పుడు మనం చూసిన తార్ రోడ్లు ఆ రోజులోనే వాళ్ళు వేసుకున్నారు. అట్లా నేను కొన్ని పేపర్లో కూడా చదువుతూ వచ్చా. చిరంజీవి సినిమా షూటింగ్లు ఫస్ట్ జరుపుకున్న, ఇటలీలో జరుపుకున్న ఫస్ట్ చిత్రంగా అట్లా చెప్పేసరి అన్వాంటెడ్ థింగ్స్. కానీ అంటే అక్కడ కొన్ని సాంగ్స్ కూడా ఇటలీలోనే కొన్ని కోకోళ్ళలు ఆ షూటింగ్ జరిగినాయి. మనకంటే ఇంకా బయట వాళ్ళకి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఏం చెప్పరు, మనం అవి చెప్పుకోవాలి. ఆ రోమాలో ఎప్పుడూ కూడా తెలుసుగా మీకు, అక్కడ బానిస వ్యవస్థ ఉంటుంది. ఆ బానిస వ్యవస్థలో ఏమైందంటే బానిసల్ని అక్కడ కొలాజియం ఒకటి ఉంటుంది రోమాలో, 7 వండర్స్లో అది కూడా ఒకటి రోమాలో ఉంటుంది కొలాజియం. అక్కడ రోమా చక్రవర్తులు, నీరో చక్రవర్తి అని భయంకరమైన క్రూరుడు అనమాట. ఆ టైంలో క్రైస్తవుల మీద ఆ సింహాలను వదులుతారు ఆ భూముల నుంచి, సేమ్ టైం బానిసలను కూడా వదులుతారు. వదిలినప్పుడు అవి
వేటాడి తింటుంటే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అంత వాళ్ళ యొక్క క్రూరత్వానికి పరాకాష్ట అది. కానీ ఆ టైంలో పౌలు కూడా వెళ్ళిండు. పౌలు వెళ్ళి వాళ్ళు అసలుకి జీవితం అంటే ఏందో, ఎందుకు బ్రతుకుతాను, ఎట్లా బ్రతకాలో, దేవుడు సంపదనిచ్చిండు, రాజ్యాన్ని ఇచ్చిండు, అధికారాన్ని ఇచ్చిండు, అనుభవిస్తున్నారు అధికారులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. తెలుసు కదా, రోమా అంటే ఎవరు? సీజర్, కైజర్ అంటారు. తెలుగులో కైజర్, మన బైబిల్లో, తెలుగు బైబిల్లో కైజర్ ఉంటుంది, ఇంగ్లీష్లో సీజర్, అగస్టస్ సీజర్ అంటారు, మొదటి చక్రవర్తి. దాన్ని మనం బయట జూలియస్ సీజర్ అంటారు, చక్రవర్తి. అయితే ఈ రోమాలో బాగా భయంకరమైన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు. ఆయన సువార్త చెప్తుంటే ఆయనకి ఏం జరిగిందంటే బంధించి జైల్లో పెడతారు. జైల్లో పెట్టడం కూడా చాలా సంతోషం, ఎందుకంటే చంపకుండా జైల్లో పెట్టడం గొప్ప విషయమే కదా. అట్లా పెట్టినప్పుడు అక్కడ ఉండే ఆయన ఒక 4 పత్రికలు రాస్తాడు. ఆ పత్రికలు ఏంటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలస్సీ రాసిన పత్రిక, తర్వాత ఫిలెమోనుకు, ఇంకోటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు జైల్లో ఉండి, జైల్లో కూడా ఆయన ఖాళీగా ఉండడు. మరి ఎంతసేపు పడుకుంటో కూడా మనం ఆలోచిస్తే 3-4 గంటలకు ఎక్కువ పడుకుంటాడో లేదో కూడా తెలియదు. అంత ఇక లేస్తే అదే యేసుక్రీస్తు అనే జపమే తప్ప ఇంకేం ఉండదు అనుకుంటా, నాకు అనిపించి. అయితే ఆయన కొలస్సీలకు రాస్తూ ఒక మాట చెప్తాడు. ఒక్కసారి 4:10 చదవండి. 4వ అధ్యాయం, ఒక నిమిషం అంది వినివ్వండి. 7 నుంచి 9 వరకు కంటిన్యూస్గా చదవండి. నా ప్రియమైన సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోటి సేవకుడైన తూకీకు నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు, మీ హృదయంలో అతడు ఆదరించినట్లును, అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసీమును నీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. యాక్చువల్గా కొలస్సీలకు రాస్తూ తూకీకు, ఆయన పరిచారకులు, ఆయనకి ఎప్పుడు ఆయన వెన్నంటే ఉండే పెద్ద సమూహం, క్రీస్తు కోసం చావడానికైనా సిద్ధంగా ఉండే గొప్ప సమూహం ఇది. తూకీకు, ఎపఫ్రా, తర్వాత ఒనేసీము. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చేసి ఒనేసీము. ఈ ఒనేసీము ఎలాంటి వాడంటే, మళ్ళీ ఇక్కడ ఒక్కొక్కసారి రండి, ఫిలెమోను పత్రిక కూడా చదివితే బాగుంటుంది, కానీ అంత టైం లేదు మనకి. ఎక్కడి నుంచి అతడు 8 నుంచి చదవండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసుకై పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరీ మంచిదనుకొని, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరం, అంటే కొరకు అన్నట్టే, ఓకే, నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడమైన వాడే కానీ నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. చాలండి. ఇక్కడ చూడండి, ఆయన జైల్లో ఉండి అసలు యేసుక్రీస్తే పెద్ద ప్రేమికుడు ఆయన. ఈ పౌలు వచ్చేసరికి చూడండి, ఆ మాటలు కట్టి పడేస్తాయి. హృదయం ఉన్న ఒక మనిషికి హృదయం అంటూ ఉంటే ఈ మాటలు వింటే హృదయాన్ని పిండేస్తాయి పౌలు మాటలు. నా ప్రియ కుమారుడు అంటాడు, తిమోతికి రాయినది, పరిశుద్ధులకు రాయింది, క్రీస్తు దాసులకు రాయింది, ఎన్నో మాటలు ఎంట్రన్స్లు. అది ఏంటి చూడండి, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అంటే ఇక్కడ ఆయన ఖైదీగా ఉన్నాడు, జైల్లో ఉండి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, నాకు ఇక్కడ ఎవరు ఒనేసీము ఉన్నాడు. ఈ ఒనేసీము ఫస్ట్ ఎక్కడ వాడంటే కొలస్సీ పట్టణానికి చెందినవాడు. ఫిలోమోన్ అనే వ్యక్తి దగ్గర, అంటే బైబిల్లో అంత క్లియర్గా అయితే ఏం లేదు, కానీ చరిత్రకారులు చెప్పిన మాటలను ఆధారంగా చేసుకొని నేను చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే గొప్ప పరివర్తన మనకు కనపడుతుంది. పరివర్తన, మారు మనస్సు, క్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనం మన కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది ఆ మాటలను బట్టి చూస్తే, మనం ఆలోచించగలిగితే. అదే ఏమంటాడు చూడండి ఒక్కసారి. అతడు మునుపు 11వ వచనం,
అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చూడండి, నిష్ప్రయోజకుడట అంటే ఆ నేపథ్యాన్ని నేను చూసా. ఇదేంటంటే ఒక బానిస అనమాట, కట్టు బానిస. ఆ బానిస ఎక్కడ పనిచేసేవాడంటే ఫిలేమోన్ దగ్గర పనిచేసేవాడు. ఆ ఫిలేమోన్ ఎవరంటే పౌలు ప్రియ స్నేహితుడు, ఆ సంఘ అధ్యక్షుడు అనమాట. కొలసి సంఘానికి ఎవరు అంటే నడిపించే ఒక వ్యక్తి, ఓకేనా. ఆ ఫిలేమోను దగ్గర పనిచేసేవాడు. ఆ ఫిలేమోన్ దగ్గర పనిచేస్తూ, ఫిలేమోన్ ఎలాంటి వాడు మరి? ధనవంతుడు, గుణవంతుడు, ప్రార్థనాపరుడు, మంచి వ్యక్తి. ఆ మంచితనమే ఒక ఆయన కొంచెం మైనస్ అయి ఉంటుంది. ఆ మంచితనం వల్ల ఏం చేసిండంటేనా దొంగతనం చేసిండు. కొంచెం దొంగతనం చేసి అక్కడ నుంచి ఏం చేస్తారు, కొలసి పట్టణం అంటే ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఈ గ్రీకు, రోము ఇవన్నీ కొద్ది 100 కిలోమీటర్లు, 150, 200, 300, 500 ఉన్న పెద్ద విషయం కాదు ఆ రోజుల్లో. పడవ ప్రయాణాలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రయాణం పెద్ద చెప్పుకోవడానికి ఏముండదు. కానీ ఇక్కడ ఫిలేమోన్ ఇంట్లో ఆయన ఏం చేస్తాడంటే దొంగతనం చేసి ఆ సామాన్ అంతా కూడా తీసుకొని అక్కడ రోమాకి వెళ్తాడు. అక్కడ అమ్ముకొని ఆ జల్సాలు చేసి చివరికి ఆ రోజుల్లో ఎవరు పౌలు ఆ రోమాలో సువార్త చెప్తుంటే ఆయన మాటలకు ఆకర్షితుడై క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంటే ఆ ప్రేమకు ఆకర్షితుడై ఆయన ఏం చేస్తాడంటే మారు మనసు పొందుతాడు. అట్లా ఇంకా చేసుకుంటూ పోతుంటే ఆయనలో ఒక సభ్యుడైపోతాడు. ఆ సభ్యుడైపోయి ఆయనకు పరిచారకుడు అయిపోతాడు పౌలుకి. అయిపోయి కట్ చేస్తే వీళ్ళు ఎక్కడుంటారు? జైల్లో ఉంటారు. సువార్త చెప్తుంటే మరి నచ్చదు కదా ఎవరికి. యేసుక్రీస్తు అంటే ఎవరికైనా చేదే, కానీ ఆ చేదులోనే అమృతం ఉంటుందని ఎవరికి తెలియదు. అది వేరే విషయం. కాబట్టి ఆయన కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది. నాకు తెలిసి ఒక దిస్ ఇస్ ద స్పాన్ ఆఫ్ ఇట్ విల్ బీ 6 months ఉండొచ్చు. అసలు ఆయనతో 2-3 రోజులు ఉంటే కూడా అర్థమైపోద్ది పౌలుతో ఉంటే. యేసుక్రీస్తుని చూసినట్టే కదా, ఆయన స్వరూపమే కదా. ఇక అంతకంటే ఏమైనా ఉంటుందా చెప్పండి? మామూలు కొంతమంది లోకల్లో ఉండే పాస్టర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మంచితనానికి నేను కూడా ముగ్ధుని అయిపోతా ఒకసారి. ఆ మంచితనం నన్ను కూడా కట్టిపడేస్తుంది. అంత మట్టికి అంత మించి ఏం కాదు. ఇంకా అంతమించి ఆయన ఎక్స్పెక్ట్ చేసేయాల్సింది ఏమైనా ఉంటే యేసుక్రీస్తు దగ్గరే. అది నా మట్టుకు నేను, అది వేరే విషయం. జైల్లో మొత్తానికి ఏమైంది, ఆయన మారుమనసు పొందిండు. అందుకే అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు, మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు ఏమాట ఆయన, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపినాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద నుండి అతను నుంచుకున్న వలన చేయ నిమిత్తము నా యొద్ద అతని నుంచుకున్న వలనని ఉంటిని. కానీ అంటే అక్కడ ఉంచుకోవాలని అనుకున్నాడు, కానీ నీకు ఉపకారం సరే ఉంచుకోవాలనుకున్నాడు కదా, మరి ఎందు నిమిత్తమో తెలియదు. ఆ ఫిలేమోన్కి అండగా ఉంటానికి కావచ్చు, ఆయన ఏం చేస్తానంటే మళ్ళీ ఫిలేమోన్ దగ్గరికి పంపిస్తున్నాడు. అయితే జైల్లో ఏం జరిగిందంటే పౌలు ఫిలేమోను దగ్గర పనిచేసిన వ్యక్తి ఈయన ఎవరు, ఒనేసిము. ఒనేసిము అంటే అర్థం ఏంటంటే ప్రయోజనకారి. ఒనేసిము దగ్గర పౌలు, ఒనేసిము ఎవరి దగ్గర ఉన్నాడమ్మా? ఒనేసిము ఎవరి దగ్గర ఉన్నాడు? ఫస్ట్ ఫిలేమోన్ దగ్గర ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఫిలేమోన్ దగ్గర ఉన్నాడు, ఆయన బానిస. అక్కడ నుంచి అక్కడ దొంగతనం చేసి ఎక్కడికి వెళ్ళిండు? రోమా పట్టణానికి వెళ్ళిండు. రోమాలో ఎవరున్నారు? పౌలు. చెప్పండి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, సినిమాలో సస్పెన్స్ ఉండాలి, క్లాస్ రూమ్లో క్లారిటీ ఉండాలి, ఇక్కడ ఇంకా క్లారిటీ ఉండాలి. అది సస్పెన్స్ లేకపోతే సినిమా చూడరు, క్లారిటీ లేకపోతే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ రాదు. వింటనే కొంచెం అర్థమైతే ఇంట్రెస్ట్ వస్తుంది. అది అందుకనే అక్కడ నుంచి ఒనేసిముని మళ్ళీ ఆయన మారుస్తాడు. దాసుడు, దొంగ, నిష్ప్రయోజకారి అయినటువంటి ఒనేసిమును పౌలు కనపడడమే ఆలస్యం. ఆయన సన్నిధిలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆయన మారిపోతాడు. అక్కడ ఏముంది, పౌలు ఉండంటే యేసుక్రీస్తు ప్రేమ అక్కడ ఉన్నట్టే. ఆయనతో మాట్లాడిందంటే ఆ ప్రేమ పలుకులు, ఆ మంచితనం, ఆప్యాయత, అనురాగాలు ఎవరైనా కట్టిపడేయాల్సిందే. పౌలుకి క్యాజువల్గా ఆయన ఏంటి, అసలు పెద్ద గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అదంతా వేరే విషయం. అట్లా మారు మనసు పొంది పౌలుకి దగ్గరే అతనితో సేవ చేస్తూ అక్కడ నుంచి మళ్ళీ ఫిలేమోన్ దగ్గర పంపించాలని చూస్తుంటే ఒనేసిము భయపడతా ఉన్నాడు. అయ్యా, నేను అక్కడి నుంచి వచ్చి అక్కడే నేను దొంగతనం చేసింది,
మరి అట్లా పోతే బాగోదంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫిలిమన్ అనే పత్రిక రాస్తాడు. ఫిలిమన్ అని రాసి ఇక చూడండి స్టార్టింగ్ ఏముంటుంది. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియు, నా ప్రియుడును జత పనివాడైన ఫిలేమోనుకు, మన సహోదరి అయిన అప్పియాకును, తోడియోధుడైన ఆర్కిప్పకు నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి రాయునది. అంటే చూడండి లేఖ రాస్తున్నాడు. లేఖను రాసి ఏం చెప్తా ఉన్నాడు. 4వ వచనం చూడండి. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్తమైన పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. అంటే ఇక అవన్నీ విషయాలు చెప్తా ఉన్నాడు. వాళ్ళకున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఆ మాటలు, దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరచడం, అవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ సబ్జెక్టు ఏంటి? ఒనేసీముకి అంత ఆధిక్యత ఎట్లా వచ్చింది చెప్పండి. ఇక్కడ వాక్యం చెప్పడం అంటే అసలు ఎవరైనా కావచ్చు, కానీ అంత జోక్యం కాదు. దేవుని పట్ల ప్రేమ, ఒక మనిషి 100% కాకుండా ఎంతో కొంత మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, ఎంతో కొంత దేవుని పట్ల ప్రేమ లేకుండా చెప్పడం అనేది సాధ్యమైద్దా చెప్పండి? మంచి చెప్తున్న చెడ్డ కాదు. ఇక్కడ నిలబడటం అనేది ఏంటి? ప్రయోజనకారన్నట్టే. నిష్ప్రయోజకుడు ఆయన. అందరిని దేవుడు ఏం చేసిండు? వాడుకుంటున్నాడు. ఎంత పెద్ద సంఘ సేవకుడైన వన్స్ అపాన్ ఏ టైం ఈజ్ ఏ యూజ్లెస్, ఐ ఆల్సో యూజ్లెస్. ఇక్కడ ఎవరు బాధపడటానికి ఏం లేదు. నిష్ప్రయోజకుడే. నువ్వు ఏలు పెట్టని చూపించాల్సిన పని లేదు. వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ టు సేమ్. దెర్ వాజ్ నథింగ్ వితౌట్ జీసస్ క్రైస్ట్. దేర్ వాజ్ నథింగ్. నీకు ఎంతున్నా ఏమున్నా డోంట్ కేర్. యేసుక్రీస్తు మనలో లేకపోతే, నాలో లేకపోతే ఏం చెప్పినా వేస్టే. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమను ఆయన అదృష్టవంతుడు ఒనేసిము. ఆయన ఏం చేస్తాడంటే పౌలు రాసిన పత్రికలన్నింటినీ సేకరించి చివరికి ఆయనే భద్రపరుస్తాడట. నేను చదివా. అన్నింటినీ సేకరించి చూడండి, అసలు ఎవరికి లేని ఆధిక్యత. పౌలుతో అంత క్లోజ్ సహవాసం అనేది అసలు ఎక్స్ట్రాడినరీ. ఒక మనిషి ఒక ఎమ్మెల్యేని కలుసుకుంటే చాలామంది గొప్ప చెప్పుకుంటారు, లేకపోతే ఒక భక్త్ సింగ్ గారితో సహవాసం చేసిన వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. మొన్నేళ్ళే హెబ్రోను, చిన్న హైదరాబాద్ పరు ఉండి హెబ్రోన్కి వెళ్ళా. నేను మా ఫ్రెండ్ వెళ్తే నైట్ 10 అయింది. నాకు పోవడం ఇష్టం లేదు. బ్రదర్ ఆల్రెడీ 2-3 సార్లు బ్రదర్ రాండి ఏం కాదు అంటే నాకు మొహమాటంగా ఉంది. బ్రదర్ నా వల్ల కాదు, ఏదైనా రూమ్ చూద్దాం, లేకపోతే అది కూడా కాకపోతే లాడ్జీగా పోతే పోయిన అమౌంట్ ఏం చేద్దాం అనుకున్నా. లాడ్జ్లో ఉండడానికి ఏమి ఇష్టపడలేదు, ఎందుకంటే పైసలు ఖర్చు అవుతాయి. అసలు అంత స్థాయి కూడా కాదు వాస్తవానికి. అవసరమైతే బస్ స్టాండ్లో 2 గంటలు అట్లా కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. వెళ్తే నైటు 10 అయింది. అందరూ భోజనాన్ని కూర్చున్నారు. నన్ను కూడా నాకు కొంచెం ఫస్ట్ టైం కదా, మొహమాటంగా ఉంది. కూర్చుంటే ఇటు ఒక 5 మెంబర్స్, ఇటు ఒక 5 మెంబర్స్, మొత్తం యూతే అందరూ. ఇటు తూర్పు ఫేసింగ్ కొత్త మందిరం. అందరు కూర్చున్నాక వాళ్ళు నన్ను ప్రార్థన చేయమంటున్నారు. ఆడ కొంచెం కొత్త కదా, వాళ్ళు మరి టెస్ట్ చేశారు, వీళ్ళు తినడానికి వచ్చారా లేకపోతే వీళ్ళు భక్తి అట్లా వచ్చారని చూస్తే ప్రార్థన చేయమంటే చేస్తే ఇంత మొత్తం బిర్యానీ కూడా కాదు, పలావా ఏమంటారు అది. ఆ పలావ్ తర్వాత దాంట్లో మొత్తం సాంబార్ తర్వాత ఇంత స్వీట్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది, అంత మంచిగా అనిపించింది హెబ్రోన్ మందిరం. కానీ అక్కడ నైట్ అక్కడే మొత్తం ఫ్యాన్లు, ఎక్కడి నుంచి 2 ఎకరాల స్థలం అది కొత్తది. అని లోపలికి వెళ్ళి అంత చూసే టైం లేదు. మళ్ళీ మధ్యాహ్నం కాగానే మేము ప్రేయర్ అటెండ్ అయినా వచ్చేసినాం. అది ఇక్కడ కూడా చూడండి, మామూలు వ్యక్తుల గురించే మనం ఎంతో గొప్పగా ఉంటాం. అసలు పౌలు అంటే మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, ఎంత మూర్తి భవించిన మనస్సు అయి ఉంటుంది. దేవుడి ప్రేమను యేసుక్రీస్తు వ్యక్తపరిస్తే, యేసుక్రీస్తు యొక్క ప్రేమను పౌలు వ్యక్తపరిచండి 100%. సరే 100% అనేది ఛాన్స్ లేదు. పౌలు ఏంటంటే మనిషే కాబట్టి, యేసుక్రీస్తు అంటే 100% అనొచ్చు. 99% తక్కువ అనుకున్నా బాధ లేదు. కానీ మనం ఈ రోజుల్లో అంత స్థాయిలో లేము. కానీ వ్యక్తపరచడానికి ఏం చేసింది? దేవుడు మనల్ని ప్రయోజనకారిగా చేసిండు. అసలు బానిసలు అంటే ఏంది? వాల్యూ ఉండదు. దానియేలు ఎంత జ్ఞానవంతుడు చెప్పండి. ఒక బానిసగా అయిపోయిండు. రకరకాల బానిసలు ఉంటారు. ఒక రాజ్యం మీద దండెత్తే తీసుకుని వెళ్ళిపోతారు. ఏసేపు అమ్ముకున్నారు. అదొక టైప్ ఆఫ్ బానిసత్వం. ఈ బానిసత్వంలో కూడా చాలా ఉంటాయి కొనటానికి.
ఎవరిని పడితే వాళ్ళు కొన్నారు. హైటు, వెయిట్. ఫరో ఏసేపుని చెక్ చేస్తారు. ఆ పని మనుషులు ఉంటారు. చెక్ ఇట్ షోల్డర్స్, చెక్ ఇట్ హైట్, షోల్డర్స్ వెనక్కి తిప్పి చూస్తారు. షోల్డర్ ఎట్లా ఉంది, బాగుందా, మంచిగా పనికి వస్తాడా, ఇట్లా పైకి లేపు చూడాలి. ఇట్లా ఏసేపు ఎట్లా ఉంటాడు, ఇట్లా పోయి ఇట్లా నెడతారు. ఇట్లా పైకి నెడితే ఇట్లా చూస్తాడు ఏసేపు. ఆ మూవీ నేను చూసా. కర్ర పెట్టి బానిసలకి వాల్యూ, దెర్ ఇస్ నో వాల్యూ ఇవ్వరు. అడమ్ స్మిత్ ఏం చెప్తాడంటే, అడమ్ స్మిత్ తెలుసా? అర్థశాస్త్ర పితామహుడు అంటారు. సంపద ఉప్పు నీరు లాంటిది, ఖర్చు పెట్టినా కొద్దీ ఖర్చు అవుతూనే ఉంటుంది అంటారు. ఆయన ఏమంటాడంటే, జీవం ఉన్న పనిముట్టు బానిస. ఇప్పుడు దీన్ని ఇక్కడేసినా అక్కడేసినా ఎట్టబడి ఉంటుందో, మనిషి కూడా అంతే. ఇక కాకపోతే జీవం ఉంటుంది అంతే, అంత మించి ఏమీ లేదు. అంత వాల్యూలెస్ అనమాట. అంత దారుణమైన పరిస్థితి బానిస అంటే. ఆ రోజుల్లో రోమా పౌరుల కంటే బానిసలు ఎక్కువ ఉండేవాళ్ళంట. ఒక్క ధనవంతుడి దగ్గర 10 నుంచి 15, 20 వేల వరకు కూడా బానిసలు ఉండేవాళ్ళంట. అంటే అదొక వాళ్ళకి ఉండదు. బానిస అంటే అసలు జీవం లేని బ్రతుకు. అసలు ప్రాణం ఉంటుంది. బ్రతకడం అనేది కొట్టితే కొట్టవచ్చు, ఇట్లా పొడిచినా ఎందుకు పొడిచినవు అని అనడానికి లేదు. చెంప దెబ్బ కొట్టినా ఇట్లే పడి ఉండాలి అంతే. ఇక నేను అంతే. వాడు క్రూయల్ మైండ్. అలాంటి బానిసత్వం నుండి అసలు ఈ బతికినా వేస్ట్, చావటం మేలు అనే పరిస్థితి ఉంటుంది బానిసల జీవితం, సింపుల్గా చెప్పాలంటే. కానీ చనిపోలేరు, అది వేరే విషయం. అలాంటి ఒనేసిము అంటే మీనింగ్ ఏంటంటే ప్రయోజనకారి. అలాంటి ప్రయోజనకారి ఎట్లా ప్రయోజనకారి అయిందంటే కేవలం యేసుక్రీస్తు యొక్క ప్రేమ వల్ల మాత్రమే. మరి ఏం చేసిండు ఆయన? యేసుక్రీస్తు ప్రేమ ఏం చేసింది ఒనేసిముని చెప్పండి. నిష్ప్రయోజకుడిని ఏం చేసింది? ప్రయోజకుడిని చేసింది. ఒక్కసారి చదవండి 8 నుంచి 11 వరకు. ఒక్కసారి చదవండి. అంటే పర్లేదు అంటే 11 చదవండి. నిష్ప్రయోజకమైన వాడే కానీ ప్రయోజనకరమైన వాడని చూడండి. నన్నే తీసుకోండి, ఎందుకు ఎవరినంటాం? ఎవరి జీవితానికి వాళ్ళు ఆలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నిష్ప్రయోజనకాడిని. ఆదివారం వస్తే ఏమైంది? ఓ పక్క ఉడుకుతూనే ఉంటుంది మాంసం, చేపలో మటనో అదో ఏదో, మొత్తానికైతే అది నాన్ వెజ్ అయి ఉంటుంది. ఏ సీజన్లో ఆ సీజన్లోనే. కళ్ళు టైం వస్తే కళ్ళు, ఆ చలికాలం వస్తే ఇవి ఉంటాయి జనాలు. కూర ఉడికే టైంకి అందరూ వెళ్ళిపోతారు. మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే భోజనం టైం అవుతుంది, ఒక్కళ్ళు కనపడలేదు. ఎడిపోయారని చూస్తే వీళ్ళంతా ఎక్కడున్నారు తెలుసా? ఆడ బార్ షాప్ కూడా తొక్కేసలాట జరుగుతుంది. ఒకళ్ళు తెలియకుండా అందరూ ఆడే ఉన్నారు. అంటే చూడండి అలాంటి పరిస్థితి. అందులో నేను ఉన్న ఒకప్పుడు. తప్పేముంది? నిజమే మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదుగా, ఒకప్పుడు. ఏందిరా ఎంతసేపు రా నువ్వు, ఇంకా ఇంటికి రా, ఏడే ఉన్నలే వస్తానులే అనేది. ఏడే ఉన్నా, పక్కనే ఉన్నా, అన్నం పెట్టినా రారా తొందరగా, మా నాన్న పంపించేది. వస్తానులే, ఏడే ఉన్నలే. ఇలాంటి నీచమైన జీవితాలే కదా. ఎవరన్నా ఆ పరిస్థితులు ఉంటే తప్పేం లేదు, నేనున్నా. నీచమైన జీవితం అది. ఏం చేస్తాడు చూశారుగా, టక్కు. ఒకప్పుడు కాలేజీలోనే వేసుకునేవాడిని. ఇంజనీరింగ్ కాలేజీలో టక్ వేస్తే మార్నింగ్ వేస్తే సాయంత్రం వరకు కట్టే. నేనే చైర్మన్ అనుకునేది కొంతమంది. అట్లా అంత నీట్గా మంచి క్లాస్గా ఉండేటోడిని యేసుక్రీస్తు ఉన్నప్పుడు, మరి ఇప్పుడు కూడా అంతే ఉన్నా. ఏంది తేడా? ఒకప్పుడు యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తు అనే ఆ ప్రేమ లేకపోతే ఎంతున్నా కూడా గుండు సున్నా. ఆయన ఉంటే ఏమి లేకపోయినా కూడా వాల్యూనే, మనిషికి విలువ. నీ హైటు, వెయిట్కి, ఆస్తి అంతస్తుకు, నీకున్న ప్రాపర్టీస్కి, లేకపోతే నీకున్న జ్ఞానానికో వాల్యూ లేదు. మనిషికి విలువ. యేసుక్రీస్తు ప్రభు వచ్చాక మనిషికే, ఇంకా దేనికి కాదు, మనిషికి కూడా వాల్యూ. అంటే నీ హృదయాన్ని బట్టి, నీ హృదయ పరివర్తన బట్టి. అలాంటిది ఒనేసిము నిష్ప్రయోజకుడు కాస్త ఏమైపోయాడు? ప్రయోజకుడు అయిపోయాడు. దాసుడు ఏమైపోయాడు? సహోదరుడు అయిపోయాడు. చూడండి అసలు ఇప్పుడు
చిన్న ఎగ్జాంపుల్ నేనే చెప్తా. ఇక్కడే ఉన్నా, వీళ్ళంతా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, నేను ప్రైవేట్, ఇంకొంతమంది ఇంకా తక్కువ స్థాయిలో కూడా ఉన్నారు. స్టేటస్ నేను చెప్పేది. అదే బయట ఉంటే ఏమనుకోవాలి మనం? సార్ అనాలా. ఈ సిస్టర్స్ మీరే మేడం అని మాట్లాడుకోవాలా. కానీ ఇప్పుడు ఏమని మాట్లాడుకుంటాం మనం? బ్రదర్స్ అంటాం, మీరేం సిస్టర్స్ అంటారు. దేనివల్ల అది? దేనివల్ల సాధ్యమైంది? యేసుక్రీస్తు ప్రేమ వల్లే. లేకపోతే వీళ్ళు కూడా ఏం చేయొచ్చు? మంచి కారు ఉంది, మంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే జూ పార్క్ వెళ్ళొచ్చు, మధ్యాహ్నం ఆడ భోజనం చేసి బిర్యానీ తిని మళ్ళీ సాయంత్రం ఇంటికి రావచ్చు. మనతో పాటు ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రేమ అలాంటిది. ఆ ప్రేమను వీళ్ళు క్యారీ చేస్తారు, కాన్వే చేస్తారు, తీసుకెళ్తారు. అంటే అక్కడ కూడా ఏముంది? దేవుని ప్రేమే. మళ్ళీ ఒకప్పటికి వెళ్తే ఇలా లేదు, ఇప్పుడు మన జీవితం ఇలా ఉంది. దేన్ని బట్టి అంటే యేసుక్రీస్తు గొప్ప ప్రేమను బట్టి. చూడండి 15, 16 చదవండి అంటే, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును శరీర విషయంను, చాలా అంటే చాలు ఈ ఒక్క మాట చాలు మనకేంటి? దాసుని కంటే ఎక్కువ వాడగు, ప్రియ సహోదరుడు గాను అంటండి అక్కడ. చూడండి, మొత్తం సెట్ చేసిండు యేసుక్రీస్తు ప్రభు. నో కలర్, నో హైటు వెయిట్, ఇక బానిస అనేది లేదు. వీరెవరు? నా సహోదరులే. ఆయన చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసు అప్పుడు తప్పిపోయినప్పుడు ఏమంటాడు? ఐడియా ఉందా? తల్లిదండ్రులు నీకోసం మేము బాధపడతాం అంటే, మీరు తల్లిదండ్రులు కాదు, ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో చేరువారే నా సహోదరులు అంటాడు. మరి మనందరం సహోదరులమే కదా. ఆయన పని సరే కొంచెం అటు ఇటు అయినా, నేను అటెండ్ అయినా కాకపోయినా మళ్ళీ సండే కనబడుతూనే ఉంటాగా. నేనేం గొప్పవాడినేం కాదు, కానీ మనందరం ఆయన సహోదరులమే. దాసుడిని ఇక ఆయన భయపడాల్సిన పని లేదు. అదే ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ దగ్గర భయపడతారా చెప్పండి? ఆయన గొప్ప స్నేహితుడు, మన కోసం ప్రాణం ఇచ్చేటువంటి గొప్ప స్నేహితుడు ఈ భూమి మీద ఎవరైనా ఉంటే అది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. యోహాను పత్రిక 15:13 ఒక్కసారి చదవండి స్పీడ్గా. ప్రేమింపవలెనని తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడను లేడు. చూడండి, అసలు ఆయన ప్రేమ, ఆ ప్రేమ వల్లే ఇదంతా. ప్రేమే యేసుక్రీస్తు అంటే. నేను అప్పుడు ఒకటే చెప్తా, ప్రేమ కూడా కాదు, స్వచ్ఛమైన ప్రేమ, నిష్కళంకమైంది, అరమరిగలు లేనిది, స్వార్థం అసలు మచ్చుకైనా కనబడదు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు అంటే పక్కన బ్రాకెట్లో పెట్టండి, స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమను కూడా కాదు, ప్రేమ అంటే ఇంకా తక్కువ చేసిన వాడిని అవుతాయి యేసుక్రీస్తుని. స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ ఎవరినైనా తాకుద్ది, ఎవరినైనా స్పృశిస్తుంది, మాట్లాడుతుంది, చేంజ్ చేస్తుంది. ఎంత పెద్ద తాగుబోతునైనా, ఎంత పెద్ద ఎవరినైనా, ఎంత పెద్ద ఈ రోగాన్నైనా నయం చేస్తుంది. ఒక మంచి పలకరింపుతోటి, ఒక మంచి మాటలతోటి ఆ ప్రేమ దేన్నైనా గెలుస్తుంది. మరణమంతా బలమైంది, మరణాన్ని కూడా జయించేటువంటి గొప్ప ప్రేమ అది. అంతే కదా, మన కోసం మా స్నేహితుడు ప్రాణం ఇచ్చిందంటే ఏమున్నట్టు అక్కడ? ఎంత గొప్ప ప్రేమ వర్ణించడం సరిపోద్దా? వర్ణిస్తే. అందుకే పరమగీతాలు 8, 6, 7 ఒక్కసారి చూడండి. పరమగీతము పేజ్ నెంబర్ చెప్పండి కొంచెం. పేజ్ నెంబర్ కొంచెం నాకు చెప్తే ఇక్కడ ఉన్నప్పుడు కొద్దిగా స్పీడ్ ఎక్కువ అయింది. 567. థ్యాంక్ యూ. నేనే చదువుతా వినండి. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఒక్కటే చాలు. చూడండి, మరణం కంటే కూడా బలమైంది ప్రేమ. ఇంకా అదొక్కటే కాదు. 7వ వచనం చూద్దాం. పరమగీతము 8వ అధ్యాయం 7వ వచనం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా నిచ్చినను, తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. ఎంత ఇక లేదు, ఇక అగాధ సముద్రం చూస్తేనే మనకి కళ్ళు తిరుగుతాయి, కింద పడతాం. దాని నీళ్లు దోడటం ఈ ఎంత 1000 HP మోటార్స్ పెట్టినా ఉపయోగం ఉండదు. ఈ 4 HPకే కాలువలు ప్రవహిస్తాయి తెలుసా? ఎత్తిపోతల పథకంలో మన కాళేశ్వరానికి
వందలల్లో ఉంటుంది ఆ హెచ్పి. అది అంటే అంత ఫోర్సు బయటకు వస్తాయి వాటర్ డ్యాంలో నుంచి, రిజర్వాయర్స్ నుంచి. మరి సముద్రాన్ని తోడటం అంటే సరిపోద్ది అసలు శక్తి భూమి మీద? ఆయనకే సాధ్యమైంది. ఆయన ఏం చేసిండు సముద్రాన్ని? అది ఆయన పవరు. యేసుక్రీస్తు పవర్ ఏంది? తండ్రికి ఉంటే కొడుకున్నట్టు ఒకటే గుర్తు ఇక్కడ. నేను పొద్దాగా ఆయన దేవుడు అని నేను చెప్పను, ఆయన కుమారుడు అంతే. ఇక ఎవరైనా కానీ, నేనే కానీ ఎవరు చెప్పినా ఆయన ఎందుకు. చాలామంది బయట ఏం జరుగుతుందో తెలుసు అసలు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చిండో చెప్పట్లేదు. ఈ దేవుడు 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 అసలు జనాలను చంపుతున్నారు. దేవుడు దేవుడు అనుకుంటా. ఎందుకు వచ్చిండో చెప్పండి, ఆయన ఏం చేసిండో చెప్పండి, చాలు. అంతమించి మీరు ఏం చేయాల్సిన పని లేదు. మంచిగా 3 పూటలు తినండి, మంచిగా ఎప్పట్లాగా ఉండండి, మాటలే కొంచెం మంచిగా చెప్పండి అర్థమయ్యేటట్టు జనాలకి. దయచేసి ఇక్కడ ఎవరు కాదండి, బయట చెప్తున్నా నేను. అర్థమైందా? బయట ఒకటే దేవుడు 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 కొట్టుకుంటారేమనిపిస్తుంది. ఆయన ఏం చేసినా చెప్తే జనానికి తెలిసిద్దిగా. ఆయన కుమారుడిగానే వచ్చిండు. తండ్రి ఆధిక్యతన్ని కుమారుడికి వస్తాయి అంతే. ఇక తండ్రి రాస్తే కొడుకుదైద్ది, తండ్రి వారసత్వం కొడుకే ఇక అది. అలాగే ఇది కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయన ఉన్నాడు. ఆ పరలోక రాజ్యం కూడా మంది. ఆయన స్నేహితుడు అవ్వడం వల్ల మాత్రమే జరుగుద్ది. స్నేహితుడు అవ్వడం అంటే ఆయన ప్రేమించాలి. ప్రేమించడం అంటే మనం ఏం చేస్తాం? ఆయన స్వారూప్యంలో మారిపోతాం. మరి ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏమైపోయాను? మన దరిద్రం పోయింది. కింటా దరిద్రం ఒకళ్ళ దగ్గర టన్నులల్లో ఉంటుంది. ఆ దరిద్రం మొత్తం పోయింది. తీసేసిండు ఆయన. తీసి అవతల సముద్రం మళ్ళీ ఆడబారేసిండు. సముద్రంలో మళ్ళీ కాలువలో చిన్న చిన్న బాయలు అయితే మళ్ళీ పోతాం వాడికి. అందుకే సముద్రంలో అయితే ఎవడు తీయలేడు వాటిని. అక్కడ వేసిండు ఆయన. నెక్స్ట్ రుణస్థుడు ఏమైపోయిండమ్మా బ్రదర్? రుణస్థుడు ఏమైండు? ఇండిపెండెంట్. స్లేవ్ బికమ్ ఇండిపెండెంట్. స్వతంత్రం వచ్చింది ఆయనకి. ఇక ఎక్కడ ఆయన ఏది లేదు స్వతంత్రం అసలు. ఇప్పుడు చెప్పాలిగా ఆయన ఆనందానికి హద్దులు ఏమైనా ఉన్నాయో. ఎంత ఆనందం. ఇప్పుడు ఏమంటాడు పేతురు 1వ అధ్యాయాన, చెప్పనాశక్యం మహిమయుక్తం. అలాంటి ఆనందాన్ని ఆయన ఇప్పుడు స్వతంత్రుడు అయితేనే పొందుతారు. అది స్వతంత్రుడు కావాలంటే యేసుక్రీస్తు స్వచ్ఛమైన ప్రేమ దొరకాలి. ఆ ప్రేమలో మాధుర్యాన్ని అనుభవించాలి. అనుభవిస్తే ఆటోమేటిక్గా ఆయన గొప్పతనం తెలుస్తుంది, ముందుకు వెళ్తాం. స్వతంత్రుడు అయ్యిండు, ఎవరికి దాసుడు కాదు ఆయన. అదే యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఈ భూమి మీద రెవల్యూషన్ తీసుకొచ్చిండు ఆయనే. ప్రేమ విప్లవం. వీళ్ళందరూ ఎర్ర జెండాలు, ఆ జెండాలు, ఈ జెండాలు పట్టుకొని ఏదేదో తీసుకొస్తే, కత్తితో పొడుచుకోవటాలు, చంపుకోవటాలు, విప్లవాలు, రాజ్యాలు అవన్నీ వస్తే, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ విప్లవం తీసుకొచ్చి ఆ విప్లవాన్ని ఇప్పటికీ అది పెరుగుకుండా పోతుందే తప్ప తరగట్లేదు. అది తరగటం కూడా ఎవరి వల్ల కాదు అది. ఎందుకంటే అది నిజాయితీ, అదే సత్యం కాబట్టి అట్లా మనకి ఇవన్నీ చేసిన అనమాట. ఇవన్నీ ఎట్లా సాధ్యమైందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ద్వారా మాత్రమే. ఒనేసిము అనేటువంటి ఒక బానిస, రుణస్థుడు, దాసుడు ఏమైందంటే స్వతంత్రుడు, స్నేహితుడు, తర్వాత గొప్ప ప్రయోజనకారి. అన్నిటికంటే మించి ఏంది? యేసుక్రీస్తు పని చేయటం. యేసుక్రీస్తు పని చేస్తామంటే ఆటోమేటికల్లీ మనం ఏంది? పరిశుద్ధంగా ఉన్నట్టుగానే భావించాలి. ఇక పరిశుద్ధులనే భావించాలి. ఒక లేకుండా చేసినా అది ఆయన చూసుకుంటాడు. దాని గురించి ఎవరు పర్సనల్గా బాధపడాల్సిన పని లేదు. కాబట్టి ఆయన మనకి ఏం చేసిండంటే, దొంగను కూడా అంతే కదా. సిలువలో ఎన్నో మాట మొన్నే చెప్పినాం అక్కడ. లోకా సువార్త 23:43 చదవాల్సిన పని లేదు. నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని చెప్పాను. ఏం చేసిండు దొంగ? అప్పటికప్పుడు లాస్ట్ ఒక అర్ధగంట అయితే ప్రాణం పోవచ్చేమో. ప్రభా అండవు, జ్ఞాపకం చేసుకో ప్రభా అండవు. ఓకే షూర్, యు ఆర్ ఆల్సో విత్ మీ. నాతో విల్ బి, నాతో కూడా ఉంటావు. ఇక నువ్వు అప్పుడప్పుడు నేను కొంచెం లెక్చరర్ని కాబట్టి ఇంగ్లీష్ మాటలు వస్తాయి. ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే నేనేదో చూపించుకోవాలని కాదు. బేసికల్గా నేను లెక్చరర్ని. అందులో ఈ మధ్య స్పోకెన్ ఇంగ్లీష్ కూడా కొంచెం అంతే తప్ప మీరు అంతా టక్కేసి ఇంగ్లీష్ మాట్లాడుతుంది మీరేదో అనుకోమాకండి. బేసికల్గా నేను కాలేజీలో టక్కేసి, ఖమ్మం వచ్చాక టక్కు బంద్ చేసి, హైదరాబాద్లో టక్కేసి ఆ షూ వేస్తే ఒకడు అండవు, వీడు ఏందిరా కొండవీడి దొంగలో చిరంజీవి ఉన్నట్టు అంటాడు. కానీ అది అప్పుడు, ఇప్పుడు కాదు. యేసుక్రీస్తులోకి వచ్చాక కొండవీడి దొంగ ఏమైండు? ఈ పాపలను బట్టే దొంగ అయిండు. పాపాలు తీసేసే ప్రయోజనకారి అయిండు. కాబట్టి ఇక ఛాన్స్ లేదు అవన్నీ. ఇక
మనిషికి వాల్యూ పెంచిండు దేవుడు. గుడిసెలో ఉన్నోడు కూడా వాల్యూనే, కుంట లేనోడు కూడా వాల్యూ. అసలు ఎవరిగా బడుగు బలైన వర్గాలు లేరు. యేసుక్రీస్తుని తెలుసుకున్నాక ఎవరాళ్ళు యాజక సమూహంలో ఉన్నారు. ఈక్వల్ చేసిండు. అమెరికాలో ఉన్నోడిని, ఇక్కడ ఊళ్ళో ఉన్నోడిని, గుడిసెలో ఉన్నోడిని, ఆఫ్రికాలో ఉన్నోడిని, జపాన్లో ఉన్నోళ్ళు అందరూ యేసుక్రీస్తులు ఏంటి ఇప్పుడు ఒకటే, ప్రయోజనకారులే, స్వతంత్రులే, ఇంకా స్నేహితులమే ఆయనకి. మనకు ప్రాణం ఇచ్చి మనల్ని మంచి దారి చూపెట్టిన మన యేసు ప్రభువే వీటన్నిటి ఆయన ప్రేమే కారణం. కాబట్టి ఇప్పుడు మన పాప గత జీవితాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు విన్నదాన్ని బట్టి మనం వర్షిప్ చేద్దాం. ఈ కొద్ది